హాయ్ నేను సతీష్. వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ ఇప్పుడు ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయిందని చెప్పా కదా, ఎందుకంటే దీపావళి స్పెషల్ కోసమని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ వారం అంతా జరిగిన ఆట చూసిన తర్వాత, మెయిన్ మాట తీరు చూసిన తర్వాత, కొందరు కంటెస్టెంట్స్ మాట తీరు చూసిన తర్వాత ఆడియన్స్కి మండింది. మరి ఇక మండినప్పుడు నాగార్జున గారికి కూడా ఆటోమేటిక్గా మండుతుంది కదా. సో మరి రమ్యకి అయితే ర్యాంప్ ఆడేశారంట, దివ్యల మాదిరికి దిబిడి వాయించేశారంట, వీడియోలతో మరి ఉతికి ఆరేశారంట. ఎందుకంటే మెయిన్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా అసలే వీళ్ళిద్దరి సెలక్షన్ మీద ఇప్పటికే బయట రచ్చొస్తే అని నడుస్తూ ఉంది. సో అలాంటప్పుడు మరి మీరు నోటి దురద అంత అవసరం లేదమ్మా, కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి. మామూలుగానే ఎప్పుడు చెబుతారు, అంటే ఇప్పుడు రచ్చ జరుగుతుంది కానీ కాదు కదా, ఎప్పుడు కూడా చూస్తాం. ఎవరైనా ఒక మాట తూలినా, పొరపాటున నోరు జారినా, మీరు ఎలాంటి ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కావచ్చు, లేదా ఫిజికల్ టాస్క్లో కావచ్చు, ఎంత ఎమోషనల్గా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే పొరపాటున ఏదైనా మాట అనకూడని మాట వస్తేనే క్లాసులు పీకుతారు, వార్నింగ్ ఇస్తారు, జాగ్రత్తగా చూసుకో, ఇంకోసారి మళ్ళీ రిపీట్ అయితే బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని. సో ఇంకా వీళ్ళు అసలు మనకి బ్రేక్లే లేవు, స్పీడ్ బ్రేకర్లు మనల్ని ఎవరు ఆపేదనే మాదిరికి వీళ్ళు చెలరేగిపోతూ ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆడియన్స్కే బీపీలు పెంచేస్తూ ఉన్నారు. నిన్న అక్కడ బెడ్రూమ్లో లైట్లు ఆపాక పడుకుంటున్నారు అనేటప్పుడు నీకు ఏమైనా బీపీ ఉందా, బీపీ పెరిగిపోతుందా అని రీతు చౌదరి అన్నట్టుగా నాకు బీపీ ఉంది అనేది కదా. అట్లా మరి వీళ్ళిద్దరికి బీపీ ఉందో లేదు కానీ ఆడియన్స్ బీపీలు పెంచేదానికి వచ్చినట్టు ఉన్నారు కనుక, మరీ ఎక్కువ బీపీలు పెరిగిపోతే టీఆర్పీల మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ చేశారంటే మరి ఏ వీడియో మీద క్లాస్ స్పీకర్ అనేది కూడా చెప్పే ముందు కొన్ని అప్డేట్స్, లైవ్ లీక్స్ అన్నీ కూడా చెప్పేద్దాం. అప్డేట్స్ గౌరవ్, సుమన్, నిఖిల్ ముగ్గురు కూడా అప్రిషియేషన్ చేస్తారు నాగార్జున గారు. నిఖిల్ ఎందుకంటే ఛాలెంజ్ పర్ఫెక్ట్ ప్లేయర్నే తీసుకోవడం వల్ల గేమ్ మజా వచ్చింది. గౌరవ్ అండ్ సుమన్ కూడా కష్టపడి ఆడుకుని టాస్క్ లేదు, మంచి కోఆర్డినేషన్తో, లాంగ్వేజ్ ఆయనకి రాకపోయినా మంచి టైమింగ్తో చక్కగా ఆడి గెలుచుకొని కెప్టెన్సీ కాపాడుకున్నాడు గౌరవ్. అట్టగా సుమన్ కూడా మొత్తానికి మెల్లగా కెప్టెన్ అయితే లక్ కూడా ఫేవర్ చేసి మంచి కాంబినేషన్లో అయ్యాడు. అట్టగే ఆయేష టాస్క్లు బాగా ఆడుతుంది, మాటలు అస్సలు మొహమాటాలు, ఫిల్టర్లు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అలాంటి నేచురే లేదు. ఇంకా ఏది చెప్పాలంటే అది చెప్పేస్తూ ఉంది, అంతా బాగానే ఉంది. రీతి విషయంలో కావచ్చు, తనూజకి చిన్న స్పూన్తో ఒక కేక్ తింటేనే నో, నాకు అడిగితే చెప్పేస్తా, అడగకపోతే చెప్పను, అంత పటాపట చెప్తుంది. రీతి కూడా నువ్వేమన్నా అనుకో నాకు ఫరక్ పడదు, నువ్వు ఫిజికల్గా గట్టిగా పిసికేస్తావు, చాలా యారగెన్స్తో ఆడుతాను, నువ్వు స్ట్రాంగ్ అనుకో, నేను వీక్ అనుకో, నాకు ఏం పర్వాలే, కానీ నీతో ఆడు, నేను నీకు చాయిస్ ఇవ్వడానికి దలుచుకోలే, అలా చెప్తుంది. అంతా బాగానే ఉంది, అలాగే ఉండాలి. ఒక ట్రాన్స్పరెన్సీతో మనసులో ఒకటి బయట ఒకటి మాస్క్ వేసుకుని ఉండక్కర్లే. కాకపోతే నిన్న టాస్క్లో కూడా ఎఫర్ట్స్ని మెచ్చుకుంటాం. ఆవిడ ఫస్ట్ టక చాలా సీరియస్గా తీసుకుంది. ఆ రూల్స్ అర్థం చేసుకునేటప్పుడు ఆవిడ ఇంటెన్షన్ ఎంత సీరియస్గా తీసుకుందో ఆ టాస్క్ గెలవాలని కనపడింది. కానీ ఈసారి గెలిపోవడం సహజం కదా, కానీ తట్టుకోలేక వారవలేక టబా కొట్టుకొని బాగా ఏడ్చేస్తాం, అందరూ షాక్ అయిపోయారు కదా. అలా సెల్ఫ్ హర్టింగ్ అయితే కరెక్ట్ కాదమ్మా, ఇవన్నీ సహజం, స్పోర్టివ్ స్పీడ్ తీసుకోవాలి. అది మెయిన్ ఏంటంటే చిన్న లోపం ఉంది కదా, నాకు సైట్ ఉంది, దానివల్ల కనిపించలేదు, నేను ఓడిపోయాను, అందుకే ఓడిపోయా, ఆ యారో మార్క్ సిల్వర్ కలర్ అది ఒక్కటే మిస్ అయిపోయిందని బాగా బాధపడింది. కనుక ఆ చిన్నదాని గురించి అంత గింజుకోవాలా, నీ ఎఫర్ట్స్ అయితే చూసారు కదా, ఒక క్లాస్ పీకుతారంటే. ఇక మాధురికి రమ్యకి సంబంధించి ఒక వీడియో ఏం చూపించారంటే నాగార్జున గారు, మొన్న వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టారు కదా, మన ఇద్దరం కలిపి శ్రీజ బలూన్ కట్ చేసినప్పటి నుంచి కళ్యాణ్ సీరియస్గా ఉంటున్నాడు, అసలు ఆయన బిహేవియర్ మారిపోయింది, మన వైపు కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, ఆ కళ్యాణ్కి అమ్మాయిలు పిచ్చి చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఫస్ట్ డే ఇలా వచ్చి తనూజ మీద ఇట్లా చేతులు వేసేస్తుంటే రమ్య అనింది కదా, అదే నాకు వేస్తే లాగిపెట్టి ఒకటేస్తా, కిందేసి తొక్కేస్తా అని మాట్లాడుతూ, అసలు తనూజదే తప్పు ఉంది, తనూజ కూడా లీనియన్స్ ఎందుకు ఇచ్చింది, ఆవిడ డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఇండైరెక్ట్గా ఆవిడ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయబట్టే కదా, ఇండైరెక్ట్గా ఆవిడకి ఏదో ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆ లీనియన్స్ ఇవ్వబట్టి ఇతను చేతులు వేస్తూ ఉన్నాడు. సో ఆవిడ తిట్టి ఒక్క మాటతో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఆయన అలా చేస్తున్నాడంటే రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో, మనం ఏదో ఒకటి కొద్దిగా చొరవిస్తేనే కదా చంకెక్కుతారు, మీద చేతులు వేస్తారని లెక్క వీళ్ళిద్దరూ మాట్లాడారు కదా. ఓకే, అయితే విషయం చెప్పే పద్ధతి అంటూ ఉంటుంది కదా. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ ఎట్లా ఉన్నారంటే అక్క చెల్లెళ్ళు మాదిరిగా ఇద్దరికి వైబ్ సెట్ అయిందేమో కానీ చాలా రఫ్గా మాట్లాడేస్తున్నారు, చాలా మోటుగా ఉన్నాయి మాటలు చూస్తే. ఇప్పుడు స్మూత్నెస్ అనేది లేదు, కెమెరాలు ఉన్నాయి అనే సెన్స్తో మాట్లాడాలి కదా. ఇద్దరు మాటలు మోటుగా అబ్బో అవతల వాళ్ళకి చాలా గుచ్చుకునే మాదిరిగా ఉన్నాయి, కొంచెం స్మూత్గా కూడా చెప్పొచ్చు కదా. అట్లాగే రమ్య నిన్న కూడా గార్డెన్ ఏరియాలో ఉండేటప్పుడు ఇక్కడ ఏదో ఒకటి పీకడానికే వచ్చా, ఏదో ఒక పీకే వెళ్తా, కొద్దిగా భాష ఇంపార్టెంటే. అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఇన్ని కెమెరాల ముందు
ఏం మాట్లాడుతానో ఎలా ఏదో ఒకటి సాధించి వచ్చి వెళ్తా, ఏదో ఒకటి ఖచ్చితంగా ఇచ్చి పడేస్తా, కొంతవరకు బెటరు. అంతే తప్ప ఏదో ఒకటి పీకడానికే వచ్చి ఇవన్నీ బాలే, చూసేదానికి వినేదానికి బాలే. అసలే వీళ్ళిద్దరి మీద బయట నెగిటివిటీ కూడా నడుస్తున్న దశలో కరెక్ట్ కాదు. అయితే మరి ఏంటి చేతులేస్తున్నాడు అనేది రైటా అంటే కరెక్ట్ కాదు. నేను కూడా చెప్పా, చాలాసార్లు చెప్పా. ఆయన అవసరానికి అయిందానికి కాందానికి ఓదార్పు స్టార్ అయిపోయాడు కదా అప్పట్లో. భుజాల మీద చేతులేస్తాడు, బొగ్గల మీద ఇలా నిమృత ఓదారుస్తాడు, లేదా తల మీద చేతులేస్తాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు, తప్పే. అట్లా చేయకూడదు, ఓదార్పు తప్పే. నేను కూడా చాలాసార్లు చెప్పా. అయితే వీళ్ళు చెప్పే తీరు ఎట్లా ఉంది, వీళ్ళ రియాక్షన్స్ కూడా, మీ నాన్నగారు ఏరి అంత అక్కర్లే పోనీ, మీ నాన్న ఏరి అది కూడా అక్కర్లే పోనీ, మీ అమ్మ మొగుడేడి అంటే ఎట్లా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత చిరాగ్గా ఉంటుంది, ఎంత కోపం వస్తుంది. ఆ స్థాయిలో ఉంది వీళ్ళ భాష చూస్తే, వీళ్ళు మాట్లాడే తీరు చూస్తే. సో ఖచ్చితంగా అడుగుతారు అక్కడ. ఎందుకంటే ఓకే మీకు అది ఉంటూ ఉండొచ్చు, కానీ అట్లా వేయడం బాగాలేదు కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆ అమ్మాయి అయినా ఒకసారి కరెక్ట్గా క్లియర్గా డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఆ కళ్యాణ్ అలా బాగాలేదు అనుకుంటా కింద వేసి తొక్కేస్తా అవన్నీ చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ పిల్ల రమ్య రాగానే ఇప్పుడు డీమోని రీతుని ఎంత వేగంగా దూరం పెడదామా, మనం ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయిపోదామా. నైట్ ఆ మాధుర్య మళ్ళీ అంటుంది బాండ్స్ గురించి. వీళ్ళు ఎంత మాట్లాడి ఈ ట్రాక్లు ఏంటి బాండ్స్ ఏంటనే, మీరు ఫైనల్గా బెల్లర్లు బాడీ బిల్డర్స్ ఓహో కలిసిపోయారు అనమాట, ఓహో అంటుంటే ఆయన మురిసిపోవడం. అట్లాగే ఈ రమ్య కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తా. సో మరి బాండ్స్ మీద మీరే దాడి చేసి పైగా మాధురి ఏంటి రీతుకి. అయితే ఆ విషయంలో కళ్యాణ్ విషయంలో అట్లా అనేదానికైతే వీడియో వేశారంట నాగార్జున గారు. వీడియో వేసి ఇద్దరికి క్లాస్ స్పీకర్ అంటే కొద్దిగా చూసుకొని మాట్లాడండి అమ్మ, కింద పడి తొక్కేస్తా, నలిపేస్తా, పీకేస్తా, ఇవన్నీ కాదు, కొద్దిగా లాంగ్వేజ్ మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాగోలేదు చూసేదానికి అని చెప్పి క్లాస్ పీకుతారంటే పీకాల్సిన అవసరం కూడా ఉంది, చెప్పే విధానంలో బాగోలేదని చెప్పి. అలాగే ఇంకోటి ఏంటంటే మాధురి రీతు దివ్య అయింది కదా గొడవ, బెడ్రూమ్లో లైట్లు ఆర్పేసాక పడుకోవద్దని అక్కడ కూడా చూశారు కదా. ఎంత హార్ష్గా అంటే అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతుందంటే ఆవిడ. సాయి శ్రీనివాస్ అన్నట్టు ఒక బాంబులో వచ్చి పడిపోయి, ఒక హారన్ లేదు, ఒక అలర్ట్ లేదు, ఫ్లైట్ క్రాష్ అయిపోయినట్టుగా నేరుగా వచ్చి వాళ్ళ మీద దబ్బును పడిపోతున్నాను బట్టి ఉంటే మరి అది కరెక్ట్ కాదు కదా. సో దివ్య ఇప్పటికీ హర్ట్ అయ్యి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్ల. బర్నే ఒకవేళ ఆవిడ దగ్గర ఎలిమినేషన్ స్టాప్ చేసే పవర్ ఉంది కదా, అడుగుతానన్నా నాకైతే అక్కర్లేదని కూడా చెప్పేస్తుంది దివ్య. ఆవిడిచ్చేది ఏంటి, నేను తీసుకునేది ఏంటి, నాకు అవసరం లేదని కూడా చెబుతుంది. అట్లాగే ఫస్ట్ డే చూసారు రాగానే దివ్యతోనే కళ్యాణ్తో గొడవ. రెండు మేడం కూర్చోండి అంటే ఫస్ట్ టిఫిన్ లేట్ అయ్యిందని ఆ చిన్న పాయింట్కే కదా దివ్య తర్వాత నామినేషన్ కూడా చేసింది రీతు. ఎంత చిన్న పాయింట్ అది. ఆ అమ్మాయి అన్ని రోజులు వండి పెడితే 3 పూట్ల చక్కగా ఏ కంప్లైంట్ లేదు, ప్రశాంతంగా హాయిగా తిన్నారు. ఈవిడ ఎఫెక్ట్, ఈవిడ నీకు బాల్ ఇవ్వాలంటే ఇంకొక నామినేట్, ఓకే ఆవిడ గేమ్ ఆవిడ ఆడిన తప్పు పట్ల. కానీ అక్కడ ఇష్యూ ఎట్లా సీన్ క్రియేట్ చేసింది చూసా. రెండు మేడం కూర్చున్నాడా, కూర్చోపోతే ఎవరా ఎటకారం ఇది, మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడను, వేరేలాగెలా పదే సతాయించి పోక్ చేసినట్టుగా. వేరేలాగంటే మీరు ఎటకారంగా మాట్లాడితే నేను ఎటకారం మాట్లాడతా, మీరు కోపంగా మాట్లాడితే నేను కోపంగా మాట్లాడతా. ఏం ఎటకారం మీకు ఒక్కరికే వచ్చా, నాకు వచ్చు కదా అనే దాని గురించి కూడా రచ్చ చేసి ఫైనల్గా ఏడు చేస్తే ఎట్లా ఉంటుంది, చండాలంగా ఉంటుంది కదా. సో మాట తీరే పద్ధతి మార్చుకోవాలమ్మని చెబుతారు గట్టిగా క్లాస్ స్పీకర్. అంటే అలాగే నిన్న రీతు స్ట్రాంగ్ కాబట్టి వద్దు గ్రౌండ్లోకి అని చెప్పింది, ఆట ఆడేదానికి వద్దు స్ట్రాంగ్ అని చెప్పి. తర్వాత మళ్ళీ రీతు రమ్య అండ్ మాధురి కూర్చున్నప్పుడు కూడా దానికి ఆ సీన్ లేదులే, పెద్ద పొడిసేది లేదు, పీకేది లేదు, ఏం చేసేస్తుందంట ఈ వారం నామినేషన్లోకి ఆ గౌరవ్ వాళ్ళు తప్పించుకుంది. కానీ ఆ డీమన్ కూడా చేస్తారు, కానీ ఆ డీమన్ కాకుండా ఈవిడని చేస్తుంటే అటు నుంచి అడ్డే పోయేది. అంత ఓ పెద్ద తోపు తురుంకని అనుకుంటుంది, కానీ ఆవిడకి అంత సినిమాలే స్ట్రాంగ్ అనుకుంటుంది కదా అనేసి ఎంత మోటుగా ఉందంటే వీళ్ళ మాట తీరు నిజంగా. సరే ఇవన్నీ చెప్పుకొచ్చి మళ్ళీ బాండ్స్ మీద దాడి చేసి ఈ రమ్యతో మళ్ళీ మాదిరి అంటుంది, నేను చాలా హర్ట్ అయ్యాను, నన్ను బాధ పెట్టావు, నువ్వు నాకు సపోర్ట్ ఉంటావు అనుకున్నా, కానీ సపోర్ట్ లేదే అని. మరి వాళ్ళు కూడా ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు అని చెప్పేసి బాండ్ ఏర్పడితే దాని మీద దాడి చేసి ఇప్పుడు మరి నాకు బాండ్ లేదు, వాళ్ళ ట్రాక్ మీద మీరేమో జోకులు వేసి మాటలు నచ్చినట్టుగానేసి ఇప్పుడు ఈఎంఐ ట్రాక్ ట్రై చేస్తూ ఉంటే నువ్వు ఎంకరేజ్ చేసి ఇవన్నీ ఏంటివి. సో వీటన్నింటి మీద పైగా ఆ రమ్య వచ్చినప్పటి నుంచి రీతుకి డీమోన్కి క్లాసులు పీకడమే పనిగా పెట్టుకుంది. ఆ డీమోన్కి మెయిన్ ఫోకస్ అంతా వాడి మీద పెడతా, మీది ఫ్రెండ్షిప్పా లవ్వా, వాళ్ళది ఏదైతే నీకు ఎందుకు, నువ్వు ఆడడానికి వచ్చావా వీళ్ళని కెలకడానికి వచ్చావా, ఆ రీతు ప్లేస్లో రీప్లేస్ అవ్వడానికి వచ్చావా. వాళ్ళు ఏంటో వాళ్ళ క్లారిటీ ఉంది, వాళ్ళ ఆట ఏంటో ఆడియన్స్ క్లారిటీ ఉంది, నువ్వు 5 వారాలు ఆట చూసి వెళ్ళావు కనుక నీకు క్లారిటీ ఉంది. సో ఎంఐ అయినా పోయి ఫోకస్ గేమ్ మీద పెట్టకుండా డీమోన్ మీద పెడతాను, రీతు మీద పెడతాను, వాళ్ళ మీద నేను మాస్క్ తీసేస్తాను, వాళ్ళది ప్రేమ ఫ్రెండ్షిప్ తేల్చేస్తాను, ఇందుకోసమే వెళ్ళింది. సో వీటన్నింటి మీద కలిపి లైట్ క్లాస్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే కళ్యాణ్కి సంబంధించి ఆవిడ అట్లా మాట్లాడడం పట్ల కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో క్లాస్ అయితే పీకారంట. అట్లాగే ఇంకో కొన్ని లైవ్ ఏంటంటే మాధురి బర్నీది అంటుంది, బర్నీ గారు ఏంటి సంజనా గారితో నామినేషన్స్ తర్వాత మాట్లాడట్లేదు అంటే బర్నీ అబ్బాబ్బే అదే ఉండదండి, నేను క్యారీ చేయనండి, ఎక్కడే వదిలేస్తాను,
అంటే ఎక్కడ వదిలేస్తాడు. రీతు ఫస్ట్ వీక్ ఇతను కెప్టెన్గా సపోర్ట్ చేయలేదని 6వ వారంలో కూడా అలిగి హర్ట్ అయిపోయి పగబడ్డేసి దివ్యను కూడా నన్ను అప్పుడు కెప్టెన్ చేయలేదు, నామినేట్ చేసింది ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడతావా, జోకులు వేస్తావా నిన్న ఫీల్ అయిపోయాడు కదా. ఇక్కడ సంజన అంటది లేదులే ఈ వీకెండ్లో మళ్ళీ జనజీవన స్రవంతిలో కలుస్తాడులే ఈయన, ఎందుకంటే దివ్య వచ్చాక మారిపోయాడు కదా, ఈ వారం దివ్య అవుట్ అయిపోద్దిన మాదిరిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అయితే ఎలిమినేషన్ ఎట్లా ఉండబోతుంది, ట్విస్ట్ బాటమ్ 2 కూడా నాకున్న అప్డేట్ ప్రకారం నా అంచనా ప్రకారం ఏంటంటే ఓటింగ్ వీడియో న్యూస్ బోర్డులో వేస్తా, అది చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే సో ఇది ఈ శనివారం అప్డేట్కి సంబంధించి ఇంకా ఏ టాపిక్ల మధ్య ఎవరెవరి క్లాసులు పీకాలో కూడా మీరు మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.